కాకోరి రైలు దోపిడీ. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన సొమ్ముని, మన సంపదని దోచుకుని తీసుకుపోతున్నారు. దాని మీద మన వాళ్ళు దాడి చేశారు. దాడి చేసినందుకు మన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అందులో రాజేంద్రనాథ్ లాహిరి కూడా ఒకరన్నమాట. సరే, డిసెంబరు 19వ తారీఖున నలుగురిని ఉరి తీయాలి అని అనుకున్నారు. కానీ డిసెంబర్ 17వ తారీఖునే ఈ రాజేంద్రనాథ్ లాహిరి గారిని ఉరి తీశారు. ఎందుకంటే చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే ఈ నలుగురిని విడుదల చేసి తీసుకెళ్లాలని అనుకుంటున్నారనే విషయం గుంటనక్కలు ఉంటారు కదా మనవాళ్లే, ఆ మనవాళ్లు అందించిన ఉప్పు వల్ల ఈ రాజేంద్రనాథ్ లాహిరిని ముందుగానే డిసెంబర్ 17నే ఉరి తీయాలని అనుకుంటారు. డిసెంబర్ 16 తెల్లవారుజామున ఆ జైలరు వస్తారనమాట రాజేంద్రనాథ్ లాహిరి దగ్గరికి. వచ్చి రేపు మిమ్మల్ని ఉరి తీయాలనుకుంటున్నారు కదా అని చెప్పి అంటారు. అప్పుడు లాహిరి గారు అంటారు, రేపా 19ని కదూ, ఓహో భయపడ్డారన్నమాట అని చెప్పి లాహిరి గారు మళ్ళీ ఆయన పనిలో ఆయన నిమగ్నం అయిపోతారు. డిసెంబర్ 19వ తారీఖు వస్తుంది. ఆయన పొద్దున్న లేచిన తర్వాత భగవద్గీత చదువుకుంటారు, దేవతార్చన చేస్తారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. అన్ని అయిపోయిన తర్వాత వ్యాయామం చేస్తారనమాట. అప్పుడు ఆ జైలు అధికారి అంటాడు, అదేంటి మీరు ఇంకొంచెం సేపట్లో ఉరి తీయబడతారు కదా, ఇప్పుడు ఎందుకు వ్యాయామము అని. అప్పుడు లాహిరి గారు చెప్తారు, మాకు పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంది. నేను ఇప్పుడు నా దేహాన్ని వీళ్ళు ఉరి తీసినా నేను మళ్ళీ ఉంటాను, వస్తాను, నా ఆత్మ ఎప్పుడు సజీవంగానే ఉంటుంది. దేశం కోసం నేను మళ్ళీ పుడతా, మళ్ళీ పుట్టినప్పుడు నా దేశాన్ని రక్షించుకోవటం కోసం నేను ఆరోగ్యంగా ఉండాలి కదా, అందుకని అని చెప్పి సమాధానం చెప్తూ నాకు అంత్యక్రియలు వేదోక్తంగా జరగాలి, వందే మాత్రం అని జైలు గోడలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉండగా అప్పుడు నన్ను ఉరి తీయాలి అని చెప్పి అంటారు. ఉరికొమ్మం దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంతకు ముందే ఈ లాహిరి గారిని అడుగుతారనమాట బ్రిటిష్ వాళ్ళు, మమ్మల్ని క్షమించండి అని నువ్వు అడుగు, అప్పుడు మేము మీకు వేసిన ఈ ఉరి శిక్షని రద్దు చేసేస్తామంటే, మిమ్మల్ని క్షమించమని నేను అడిగేదేంటి, అడగను, నా దేశం కోసం నేను ప్రాణాలు వదిలినా మళ్ళీ పుడతా, ఈ దేహాన్ని మీరు ఉరి తీయగలరు కానీ నా ఆత్మని కాదు, నన్ను ఉరి తీస్తే నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది పుడతారు, ఈ భారత మాతని దాస్య శృంఖలాల నుంచి బయటకి తీసుకువస్తారు అని సమాధానం చెప్పి దర్జాగా ఏ మాత్రము భయపడకుండా ఉరికంబం ఎక్కుతారు. ఆ ఉరికంబం ఎక్కుతున్నప్పుడు కూడా ఆయన అన్న మాటలేంటో తెలుసా, భారత మాతాకి జై, వందే మాతరం అంటూ ఆయన ఆ ఉరికంబం ఎక్కుతారు. ఆయన చనిపోతారని తెలిసినా ఎక్కడ భయపడలేదు. ఆయన కర్మయోగి. ఆయనేంటి, దేశం కోసం ఎవరైతే ప్రాణాలు వదిలిపెట్టారో వాళ్ళందరూ కూడా కర్మయోగులే. వాళ్ళకి శిక్ష పడుతుందని తెలుసు, అంటే ఫలితం ఏమొస్తుంది అనేది తెలుసు. అయినా సరే వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు ఆపలేదు, ఏదో జరుగుతుందని ఆగిపోలేదు. ఇలా ఎందరో వీరులు త్యాగం చేశారు కాబట్టే వాళ్ళ జీవితాలని ఈ రోజు మనం సుఖంగా ఉన్నాం. డిసెంబర్ 17వ తారీఖున రాజేంద్రనాథ్ లాహిరి గారిని ఉరి తీశారు. ఆ రోజు ఇదే. ఆయన గురించి మనం ఒక్క క్షణమైనా తలుచుకోకపోతే కృతజ్ఞులం అవుతాం కదా, అందుకే ఈ వీడియో.